అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సచవోలు రాంబాబు గారు, విశ్వగురు ఫౌండేషన్ CEO అండ్ ఫౌండర్ వారి శ్రీమతి గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ లక్ష్మీకాంతం గారు, ఫార్మర్ IAS ఆఫీసర్, అండ్ గోపీనాథ్ రెడ్డి గారు, ఫార్మర్ IPS ఆఫీసర్, క్వీన్ ఆఫ్ ద నేషన్ అవార్డ్స్ స్వీకరిస్తున్న ఈ ముఖ్యమైన విలక్షణమైన స్త్రీలు, పురుషులు ఇక్కడ అందరికీ కూడా నా నమస్కారం. చాలా చక్కటి ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు లక్ష్మీకాంతం గారు. అలాగే గోపీనాథ్ రెడ్డి గారితో మా పరిచయము వారు పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ట్రైనీగా అక్కడ అకాడమీలో ట్రైనింగ్ పొందాను. ఆ ట్రైనింగ్ పొందుతున్న సందర్భంలో వారు అకాడమీలో ఉండాలి అని నన్ను ఇన్సిస్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేశాను. ఎందుకంటే కుటుంబంలో ఒక మహిళగా ఉంటూ అదే టైంలో మా అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడు నేను లేకపోతే ఇల్లు నడవలేదేమో ఎలాగా అని చెప్పి కంగారు పడ్డాను నేను. కానీ వారు గట్టిగా ఇన్సిస్ట్ చేయటం వల్లనే అదొక మంచి ఎక్స్పీరియన్స్ కూడా అనిపించింది నాకు. నేను లేకపోయినా నా ఇల్లు నడుస్తుంది, ఏం పర్వాలేదు అనే ఒక ధైర్యం వచ్చింది నాకు. అలా చాలామంది స్త్రీలవి మనం లేకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్తే ఇల్లు ఎలా నడుస్తుంటుంది, పిల్లలు ఎలా మిగిలినవి అని అది చాలా ఒక మానసికమైన ఒక సంకెళ్ళు అన్నట్లే ఉంటుంటుంది మనకి. కానీ మనం లేకపోయినా సమాజం అంతా నడుస్తూనే ఉంటుంటుంది, ఏం పర్వాలేదు, మీరు కూడా ఈ సమాజంలో భాగంగా అన్నీ కూడా నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అని నన్ను హాస్టల్లో ఉండటానికి అలా ప్రోత్సహించారు అనే చెప్తాను నేను. ఆ ఉండటం వల్ల మాకు చాలా వరకు ఒక వాకింగ్ ఎక్స్పీరియన్స్, యోగా ఇవన్నీ కూడా మాకు కూడా నేర్చుకోవటానికి కూడా ఒక అవకాశం దొరికింది. ఆ రకంగా గోపీనాథ్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీకాంతం గారు చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే మన విశ్వగురు ఫౌండేషన్ రాంబాబు గారు నోస్ పెయింటింగ్, వారితో మా హస్బెండ్ ఒక నోస్ పెయింటింగ్ ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు ఒక పోర్ట్రేట్ గీసి ఇచ్చారు. అది ఎంత సహజంగానో ఉంటుంది. నోస్ పెయింటింగ్ ఎలా సాధ్యమా అన్నది ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించారు ఈరోజు మనకి. అది ఎలా గీస్తారు అనే అనుమానాలు అన్నీ కూడా ఉంటుంటాయి మనకి, అలాంటిది అది ప్రత్యక్షంగా చూపించారు. వారి పాప కూడా చక్కగా పాట పాడింది, ప్లస్ పెయింటింగ్ గీసింది, ఆ పెయింటింగ్ గురించి వివరించింది. చాలా మా ఆశీస్సులు పాపకు కూడా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది, ప్రతి స్త్రీ విలక్షణమైనవి, ఈచ్ ఉమెన్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. వారు అలాంటి స్త్రీల్లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, ఒక 8th క్లాస్ చదువుతున్న పాప దగ్గర నుంచి, ఒక పెద్ద వయసు ఉన్న స్త్రీల దగ్గర నుంచి, వివిధ రంగాల్లో చాలా ఫేమస్ అవుతున్న వ్యక్తుల దగ్గర నుంచి, ఒక సాధారణమైన ఎక్సలెంట్ మదర్. ఈ అవార్డు అన్నది ఇది యూనిక్, ఇది ఇంతవరకు చూడలేదు ఎప్పుడు. ఒక ఎక్సలెంట్ మదర్ అవార్డు కూడా ఇస్తూ ఉన్నారు. మనం అందరము సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా వీఆర్ ఎక్సలెంట్ మదర్స్, కానీ ఒక మదర్గా గుర్తించి ఒక అవార్డు ఇవ్వటం అన్నది మాత్రం ప్రత్యేకం అనిపిస్తూ ఉంది. ఈ రకంగా ఇంతమంది స్త్రీలని అభినందిస్తూ ఉన్న రాంబాబు గారికి, ఈ విశ్వగురు రికార్డ్స్ వారికి కూడా నా అభినందనలు. చెప్పాలంటే చాలా ఉంటుంటాయి, కానీ అందరూ చెప్పేసారు ఆల్రెడీ. జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ ఈక్వాలిటీ, వాటి వల్ల ఉండవలసిన అవసరం ఏంటి అన్నది, మన భారతదేశం జెండర్ ఈక్వాలిటీలో కాకపోతే ఆ ఇండెక్స్లో చాలా చాలా చివరిలో ఉన్నది. 138th ర్యాంకో ఏమో ఉంది. ఆల్మోస్ట్ 150, 160 కంట్రీస్లో మనం కింద నుంచి ఉన్నాం. జెండర్ ఈక్వాలిటీలో ఇంకా సాధించవలసింది చాలా ఉందండి. మనకున్న చాలా రకాలైన డిస్క్రిమినేషన్స్ కారణమవుతూనే ఉంటున్నాయి. వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకోవటం, ఎవరికి వారు మానసికంగా వాటి నుంచి బయటపడటం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను. కాన్స్టిట్యూషన్లో చాలా రాసుకున్నాము జెండర్ ఈక్వాలిటీ గురించి, ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి, పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇవ్వచ్చు అని చెప్పి, కానీ అన్నీ ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు పాటిస్తున్నారు ప్రతి ఇంట్లో అన్నది మాత్రమే మనం చూడవలసిన విషయం.
ఆ ప్రాక్టికల్గా దూరం అవ్వటానికి మన మానసికంగా కానీ మన ఆలోచనలు ఎంతవరకు కారణమవుతున్నాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి అన్నది ప్రతి వ్యక్తి ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ప్రాక్టికల్గా చేసుకోవాల్సిన విషయం అని చెప్పి నేను భావిస్తాను. ఈ రకంగా ఇప్పటికే 1:00 అయింది కాబట్టి నేను కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు అవార్డు స్వీకరిస్తున్న అందరికీ కూడా అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.